నాకే ఎందుకు ఇట్లా, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయింది, నా బ్రతుకు ఎందుకు ఇట్లా అయింది అట్లా అనుకునే వారలారా, మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే. కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు. ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేయాలి, తప్పదు. మోడుబారిన జీవితాలను ఎందుకు వచ్చింది రా సౌండ్? ఎందుకు వచ్చింది? అక్కడ ఎవరు మైక్ ఆన్ చేశారు? స్పీకర్ ఎదురుగా ఉందా? నువ్వు పెత్తనానికి పోయావా? స్తోత్రం. మూడు బారిన జీవితాలను చిగురింపజేసి మారా అనుభవాన్ని మధురంగా మార్చగలవాడు. చేదైన అనుభవాల్లో కూడా నడిచింది పిచ్చి తల్లి. దీనత్వాన్ని నేర్పాడు దేవుడు, ఒంటరిగా బతకటం నేర్పాడు. ఎవ్వరూ ఆదరించేవాళ్ళు లేకపోయినా తన గోడు దేవునికే చెప్పుకొని దేవుని బట్టి బతికేటట్లు ఎస్తేరుని బాల్యం నుంచి చెక్కుకుంటూ వచ్చాడు. ఎందుకు తెలుసా? రాబోతున్న దేవుని ప్రజల పెద్ద ప్రమాదాన్ని ఈ ఆడపిల్లే అడ్డుకోవాలి. దేవుని ప్రజను ఈ ఆడపిల్లే రక్షించాలి. ఆ కష్టకాలంలో ఈ ఆడపిల్లే బతికించాలి. ఆ కష్టకాలంలో అందుకోసం ఎన్ని నేర్పుకొచ్చాడు చూడు పాపం ఎస్తేరుకి. కానీ ఏం తెలుసా ఆమెకి? మీరు చెప్పండి, ఎస్తేరుకు తెలుసా నేను రాణి అవుతాను, మా వాళ్ళందరినీ నేను కాపాడుతాను హామాను కుట్ర నుంచి అని ఎస్తేరుకు తెలుసా? మరి తన కష్టాల ప్రయాణం అంతటిని చూసుకుంటున్నప్పుడు తను ఏమనుకొని ఉండొచ్చు? ఎంత ఏడ్చుకొని ఉండొచ్చు? నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించామని ఎంత మూలిగి ఉండొచ్చు, ఎంత కుమిలిపోయి ఉండొచ్చు, ఎంత అంగలార్చి ఉండొచ్చు. ఆ ఆడపిల్ల గుండె ఎంత నలిగి ఉండొచ్చు. తనకు తెలియదు దేవుడు స్పెషల్గా ఆమెను చెక్కుతున్నాడని. తనకు తెలియదు దేవుడు ప్రత్యేకంగా ఆ పాత్రను ఒక అద్భుతమైన విలువైన పాత్రగా దేవుడు చెక్కటానికి మొదలు పెట్టాడని ఆమెకు తెలియదు. ఆ గాయాలను బట్టి బాధపడి ఉండొచ్చు. కానీ ఆశ్చర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం, ఇతరుల ఎడల దీనంగా బ్రతకటం నేర్చుకుంది. ఇదే దీనత్వం అక్కడ రాణి సెలక్షన్లో ఉపయోగపడింది. అహస్వేరోషు ముందుకు వెళ్ళేటువంటి ఆడపిల్లలు రాణి హోదాకి ఎవరు సెట్ అవుతారో నేను ఎంపిక చేసుకుంటా, నేను ఏ ఆడపిల్లను చూపిస్తానో ఆమె నా రాణి అంటే ఈ రాణి ఎంపికకి చాలా మంది రాజకుమార్తెలు వెళ్ళారు. అహస్వేరోషు రాజు అంటే పెద్ద విషయం. అది 127 సంస్థానాల మీద రాజు, ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి. అతని పక్కన కూర్చొని పట్టమహిషిగా పెత్తనం చేసేటువంటి ఆధిక్యత అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని చాలా మంది పోటీకి వచ్చారు. వాళ్ళను ఒక సంవత్సర కాలం సిద్ధపరిచారు. తర్వాత రాజు ముందుకు తీసుకెళ్ళి హేగే అడుగుతాడు, అమ్మా నీకు ఎలాంటి వస్త్రాలు వేయాలి, నీకు తల ఎట్లా చేయాలి, నీ ముఖం ఎట్లా చేయాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యేవాళ్ళు. నాకు ఇవి పెట్టండి అందంగా ఉంటాను, ఇవి పెట్టండి అందంగా ఉంటాను, ఇలా అయితే ఆకర్షణీయంగా ఉంటాను, రాజు నాకు వెళ్ళి చూడగానే మెల్ట్ అయిపోయేటట్టు నేను తయారవుతాను అని వాళ్ళకి బుర్రలు దోచిన ఎన్ని వేసుకొని పోయేవాళ్ళు. వాళ్ళని చూసి రాజు సీదర పెట్టుకో పక్క వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నాడు. ఎస్తేరు వంతు వచ్చింది. అంతఃపురంలో ఎస్తేరు అంటే అక్కడున్న పరిచారకులందరికీ ఒక గౌరవం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మీద పెత్తనాలు చేస్తే ఈ అమ్మాయి మాత్రం దీనంగా ఉంటుంది.
వాళ్ళకేం పనులు చెప్పదు. అవసరమైతే మీరు ఏదైనా చెప్పండి, నేను చేస్తాను, తగ్గింపులో ఉంటుంది. అంత దీనురాలుగా ఉంటుంది. అందుకని ఆమెను చూచిన వారికి ఆమె ఎడల దయ పుట్టెను అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. చివరికి ఆ సమయం వచ్చినప్పుడు హేగే వచ్చాడు. ఎస్తేరు, ఈరోజు నువ్వే రాజు ముందుకు వెళ్ళేది, చెప్పురా తల్లి, నిన్ను ఎలా రెడీ చేయమంటే అలా రెడీ చేస్తా. నీకు ఎంత విలువైనా సరే, నేను ఎట్లా రిస్క్ చేశాను సరే తెచ్చి నీకు ఏర్పాటు చేస్తాను, కోరుకోమ్మా. చాలా ఇష్టం పుట్టింది ఆయనకి ఎస్తేర్ నందు. ఎందుకు? ఏ అండ ఏ ఆదరణ లేకుండా బతికిన మనిషి, దీనురాలు. ఆ ముఖం చూస్తేనే అందరికీ దయ కలిగింది. ఆయన అడిగాడు ఆ మాట. అప్పుడేముందో తెలుసా? తెలివి కలిగింది. అందరేమో నాకు అది వెయ్యి, నాకు ఈ డ్రెస్ వెయ్యి, నాకు ఇట్లా కట్టు, నాకు అట్లా కట్టు అని చెప్పి అన్ని తగిలించుకున్నారు, మొఖాలుగా అయ్యి ఊపించుకొని. కానీ ఎస్తేర్ ఆ మాటలు చెప్పలా. అసలు ఇంతవరకు నేను రాజునే చూడలేదు, రాజుని చూడని నేను రాజు అభిరుచులకు తగినట్టు నేను ఎలా సిద్ధపడగలను? అయ్యా, రాజు ఇష్టాలు అభిరుచులు ఎరిగిన వాడివి నువ్వే. కాబట్టి నేను ఎలా రెడీ అయితే రాజుకు నచ్చుతానో, ఎలా సిద్ధపడితే రాజుకు ఇష్టరాలుగా ఉంటానో నీకు తప్ప నాకు తెలుసా? కాబట్టి ఎలా ఉంటే నేను ఆమోదం పొందుతానో అలాగ నువ్వే నన్ను సిద్ధపరచమని అప్పచెప్పుకుంది. నాకు తెలిసి ఈ మాట అన్నప్పుడే హేగేకి బలి పెళ్ళిగుంటుంది. ఇంతమందిని సిద్ధపరిచి పంపించాను కానీ ఒక్కతి కూడా ఈ మాటల్లా. కానీ నువ్వు అన్నావు, శభాష్. నువ్వు నీ సొంత తెలివి మీద, సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద, సొంత ఐడియాలజీ మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే నువ్వు నన్ను నేను అప్పగించుకుంటామో ఆయన చెక్కుతాడు మనల్ని సరైన రీతిలో. ప్రభు అయిన యేసుకు నచ్చే విధంగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. హేగేకి తెలుసుగా అహష్వేరోషుకి ఏమి నచ్చిద్దో. ఎందుకంటే సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉన్నాడుగా. ఖచ్చితంగా ఆయనకి నచ్చేటువంటి వస్త్రాలు కట్టాడు, సింపుల్గా రెడీ చేశాడు. ఆయనకి ఓవర్ యాక్షన్ నచ్చదమ్మా, చాలా సింపుల్గా ఉంటే నచ్చిద్ది, అట్లనే చేయ. అహష్వేరోషుకి ఏమేమి నచ్చుతాయో హేగేకి తెలుసు. హేగే మొత్తాన్ని ఆమెకి రెడీ చేసి సింపుల్గా పంపించాడు. ఎస్తేర్ వెళ్ళి నిలబడింది, చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈమె నన్ను చూడటమే ఇప్పుడు, కానీ నా యొద్దకు రాక మునిపే నా ఇష్టాలు తెలుసుకొని నా అభిరుచులను పసిగట్టి వాటికి అనుగుణ్యంగా తను తాను సిద్ధపరచుకొని వచ్చింది. ఇది కదా భార్య మనస్సు ఎరుగుట అంటే, భార్య భర్త మనస్సు ఎరుగుట అంటే ఇది కదా. నాకు భార్య కాక మునిపే నా మనసును తెలుసుకున్న ఈమె కదా నాకు భార్య కాదగినది. రైట్ అని ఇంకా మొత్తం అందరినీ క్యాన్సిల్. ఇదిగో నా భార్య నాకు దొరికినది, ఎస్తేరే నా భార్య. హదస్సా అయిపోయి ఒక దెబ్బతో రాణి అయిపోయింది. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప చూపే దేవుడు. తర్వాత రాణి అయిన తర్వాత హామాను కుట్రని ఎంత బాగా విచ్ఛిన్నం చేసి రాజు ఆజ్ఞ బయలుదేరిన తర్వాత రద్దు కాదు, అలాంటి స్థితిలో కూడా ఆ ఆజ్ఞను తిరగరాసి నాశనం చేయాలనుకున్న శత్రువుల వినాశనాన్ని జరిగించి తన ప్రజలను కాపాడుకున్నది ఎస్తేరు. ఇంత పెద్ద పని ఆమెకుందన్న సంగతి, ఇంత పెద్ద ప్రణాళిక తన ఎడల ఉందన్న సంగతి మొర్దెకైకి తెలుసా? ఎస్తేరుకు తెలుసా? కొన్ని ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఎవరికైనా తెలుసా? ఒక్కడికి తెలుసు. నాకే ఎందుకు ఇలా, నన్నే ఎందుకు ఇలా, నా పరిస్థితులే ఎందుకు ఇలా? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి, అందరికి అన్నీ దక్కినాయి, నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు, మేమెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం, దేవుడు
అబ్రహామును కోరుకున్నట్టు దేవుడు ఎస్తేరును కోరుకున్నట్టు, యోసేపును కోరుకున్నట్టు, పౌలును కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు. అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని. నాకే ఎందుకు కాదు, ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అనుకో. నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుణ్ణి స్తుతించు. ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కాదు, ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు, ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో. ఆమేన్ తమ్ముడు, ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు. ప్రస్తుతానికి దీన మనస్కుడివై, దీన మనస్కురాలివై ఆ బలీయమైన చేతి కింద, ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడివై, దీన మనస్కురాలివై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పచెప్పుకో. తర్వాత చూద్దు కానీ. వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, ఉండమన్నప్పుడు ఉండు. నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది, నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది. సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు. పట్టుదల నీది కాదు, గుర్తు రాసుకో ఈ మాట. పట్టుదల నీది కాదు. నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యంగా తీర్చిదిద్దాలన్న పని, పట్టుదల దేవుడు పట్టాడు. ఆయన అన్నది నెరవేర్చిందాక వదలడు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్. పట్టుదల మన అయితే అయిపోయింది ఎప్పుడు, కానీ పట్టుదల మనే కాదు, ఆయన పట్టాడు పట్టు. మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది. ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం, మన వాగ్దానాలు మర్చిపోతాం. దారుణం. సంవత్సరం కూడా పూర్తిగా అయిపోయింది, మర్చిపోయారు అందరూ. కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. తగిన కాలంలో ఒకటొకటి మొత్తం నెరవేరుస్తాడు. తండ్రి, నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు. నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది. నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది. 17 ఏళ్ల వయసు నాది. ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశావు దేవా? నా పితరుడైన అబ్రహాము దేవా, నా పితరుడైన ఇస్సాకు దేవా, నా తండ్రి ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పావయ్యా? వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా? వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా? వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు? యోసేపుకున్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న నిందలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. తండ్రి ఎడబాట్లేదు, కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు. బానిస బతుకులు లేవు, కానీ యోసేపుకు బానిస బతుకు. జైలు జీవితాలు వాళ్ళకి లేవు, కానీ యోసేపుకు జైలు జీవితం. చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి వాళ్ళకి లేదు, కానీ యోసేపుకు నిందలు. వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా? నాకు ఈ శిక్షలు న్యాయమేనా? ఏమో, ఆయన హృదయంలో ఎంత నలిగాడో, ఆయన ఎంత ఏడ్చుకున్నాడో. కానీ దేవుని సమాధానం ఏంటి? యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడవుతాడని? యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని? యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్లనున్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా? యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకు తెలుసు. పడుతున్న కష్టాలే చూస్తున్నారు, కానీ ఈ కష్టాల వెనుకున్న గొప్ప ఆధిక్యత, రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరూ చూడలేదు. ఎస్తేరు చూడలేదు, అబ్రహాం చూడలేదు, యోసేపు చూడలేదు, నా బతుకు నేను కూడా చూడలేదు. నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి. కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే.
ఎన్ని రీతులు స్తుతించాలో, ఎంత మయంపరచాలో కూడా అర్థం కావట్లా నాకు. నా జీవిత కాలం స్తుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశాడు. అందుకే పాడుకున్నా, వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయం నిండదే. తగ్గించవే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడ యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిదే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిదే కదా. వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా హృదయమే నిండదే. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా. యేసయ్యా, పూరిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిల. కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణుల కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత గణపరచినా హృదయమే నిండదే. దేవునికి మహిమ. మన ఎడల దేవునికి ఉన్న సంకల్పం ఆయనకే తెలుసు. విశ్వాసంతో నడవటం అంటే అది. ముందుకు పద అంటాడు ఆయన. కనపడుతుంటే పద అంట. నుయ్యి ప్రభా పద, ఎగిటమే అడుగు. అది నుయ్యి అయిద్దో గొయ్యి అయిద్దో లేకపోతే చక్కని తారు రోడ్డు అయిద్దో ఆయన చూసుకుంటాడు. నీకెందుకు పద అన్నప్పుడు వెళ్ళటమే నీ పని. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు. ప్రత్యేకమైనటువంటి అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది అని గ్రహించు. ప్రత్యేకంగా నిన్ను వాడుకోబోతున్నాడని గుర్తించు. ఇప్పటి వరకు జరిగిన అనుభవాల్లో కొంత వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళా చేదులు మన జీవితంలోకి అనుమతించినట్లయితే, చేదులు ఏవైనా మన జీవితంలో ప్రజెంట్ మనం ఫేస్ చేస్తూనే ఉంటే వీటి వెనక మళ్ళీ ఇంకా గొప్పగా వాడబడబోయేటువంటి బ్రైట్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంది. ఒక్కటి ఫైనల్గా చెప్తా చివరిగా, జనములకు ఆశీర్వాదకారమగునట్లు
జనములకు దీవెన కారణమగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు. కన్ఫర్మ్. ఈ విషయంలో పట్టుబట్టింది నువ్వు కాదు, నా దేవుడే పట్టాడు పట్టు. నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను. చేయి పట్టుకున్నాడు, వదులుతాడా? చూద్దాం, నీకే అర్థమైందిగా భవిష్యత్తు. ఈరోజు నీ కన్నీళ్ళు, ఆనాడు ఆనంద గానాలు. ఆమేన్. అంతే. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వైనేవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వైనేవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్విలో ముందు తలను వంచిరు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచిరు. ఇక ముందు ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన. దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కన్ను చూచును దేవుని కార్యాలు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన. అసమానమైన నా దేవుని బలమైన బాహునిను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన. దేవుడే మరచునా, దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా నన్ను అనాథం చేశావని? దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా అందరూ నన్ను ద్వేషించేటట్టు చేశావు నా బతుకునేని? దేవుణ్ణి అడుగుతావా, ఎందుకయ్యా నేను ఎంతో ప్రేమించే వాళ్ళని నాకు దూరం చేశావని? దేవుణ్ణి అడుగుతావా, నన్ను ఆదరించే వాళ్ళని కూడా నాకు దూరం చేసావు ఏందయ్యా అని? దేవుణ్ణి అడుగుతావా, ఎందయ్యా నన్ను ఊహించని శ్రమల కొలువులోకి నెట్టావని? అడుగుతావా? శ్రేష్టమైన పాత్ర తయారు కావాలంటే శ్రేష్టమైన అనుభవాల్లో గుండానే పోవాలి, లేకపోతే శ్రేష్టమైన పాత్రలు తయారు కావు. స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టేదానికి వరసలో పెట్టే రాయిని నల్లరాయి, పెద్ద షాయికిరా. 2 దెబ్బలు కొడితే మొలాటతో 2 దెబ్బలు కొడితే అయిపోయింది రాయి. సైజు రాయి వచ్చింది, వరసలో పెట్టచ్చు. కానీ ఒక చక్కని శిల్పము రూపుదిద్దుకొని మన షో కేసులో పెట్టాలంటే అందంగా దానికి ఎన్ని దెబ్బలు పడాలో తెలుసా? గట్టి దెబ్బలు కొన్ని పడాలి, సున్నితమైన దెబ్బలు కొన్ని పడాలి, రాపిడి జరగాలి, నునుపు చేయబడాలి. ఓయబ్బా, బోల్డంత పని ఉంటుంది దాని మీద. అంత అయిపోయిన తర్వాత నల్లరాయికి పెట్టేది 10-15 రూపాయలు అయితే
ఆ శిల్పానికి పెట్టే ధర ఎంతో తెలుసు, అది వేల రూపాయలు కావచ్చు, లక్షలు కూడా కావచ్చు. ఆ కళాఖండాన్ని బట్టి ఉంటుంది విలువ. అలాగే నా తండ్రి మనల్ని చెక్కబోనుకున్నాడు. అనేకులకు ఆకర్షణీయమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలనుకున్నాడు. అందుకే అన్ని రకాల అనుభవాల్లో కూడా తీసుకెళ్తాడు. ఈ అనుభవాలు లేకుండా ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. పక్క ఇతరులకు దీవెనకరమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. ఈ అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తేనే ఆ షైనింగ్ మనకు వచ్చింది. అది దేవుని ప్రణాళిక. మనందరి విషయంలో మాత్రం దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో తెలుసా? జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలనేవి ఉద్దేశాలు. ఈనాడు అబ్రహామును చూడండి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. భూమి మీద ఉన్న జనాంగాలన్నింటిలో ఎక్కువ జనాంగం ఎవరో తెలుసా? అబ్రహాం జనాంగమే. ఇశ్రాయేలీలు వాళ్ళేనా? అరబ్బులు వాళ్ళేనా? ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న క్రైస్తవులు విశ్వాసాన్ని బట్టి మొత్తం అబ్రహాం సంతతేనా? ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్న జనాభాలో అత్యధికమైన జనాభా ఎవరిది? ఎస్. కాబట్టి అంత మెట్టుగా అబ్రహాం తీసుకెళ్ళటానికి కొన్ని కఠినమైన అనుభవాల్లో గుండా దేవుడు అబ్రహాం నడిపించాడు. తప్పలా, నీకు నాకు కూడా తప్పదు. మనం సిద్ధపడి ఉండాలి తప్ప ప్రశ్నించడానికి లేదు. ఈ మ్యాటర్ నీకు ముందే అర్థమైతే, స్పష్టంగా అర్థమైతే లోపడుతుంటావు దేవునికి. లేకపోతే నువ్వు ఏడిసి జనాన్ని ఏడిపిస్తావు, నన్ను కూడా ఏడిపిస్తావు. మ్యాటర్ నీకు అర్థమైంది అనుకో, సంతోషంగా దేవుని వైపు చూస్తూ దేవుడు నడిపించే నడిపింపుల్లో ఎదురయ్యే అనుభవాల్లో గుండా ఆనందంగా ముందుకెళ్తావు. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లో వ్యక్తుల్ని చూపించాడు కదా. చూపించాడా లేదా? రైట్. నిన్ను కూడా అలా ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఒక్కసారి చెప్పండి, తీర్మానం ఎవరిది? నీదా దేవుడిదా? పట్టుదల ఎవరిది? చెయ్యి పట్టుకుంది ఎవరు? బరువు మోస్తుంది ఎవరు? ఎన్నోసార్లు తోక ముడిచి పరిగెత్తి పారిపోతే నిన్ను తీసుకొచ్చి మళ్ళా ఎలలో నిలబెట్టి, ఎన్నోసార్లు తోక ముడిచి పారిపోయావు నువ్వు, మళ్ళీ తీసుకొచ్చి లైన్లో పెట్టాడా? రా 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 అని. హల్లెలూయా. ఇప్పటి వరకు నిలిపిన వాడికి ముందు కూడా నిలబెట్టగల సమర్థుడు. ఆమేన్. ఇంకలే చాలులే, ఇంక పైకి లేచి నిలబడు. దైవజనులు ప్రార్థన చేస్తాడా? ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో, ఎంతమంది ఉపదేశాన్ని విన్నారో, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఈ చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకో. నువ్వు కాదు నడుస్తుంది, నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు. నువ్వు కాదు నిలబడింది, నిన్ను దేవుడు నిలబెట్టాడు. నువ్వు కాదు ఆయన చేయి పట్టుకుంది, ఆయనే నిన్ను చేతబట్టాడు. నువ్వు కాదు ఏదో గొప్ప స్థాయికి ఎదగాలని పోరాడుతుంది, నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాలని ఆయనే పట్టుబట్టాడు. ఖచ్చితంగా ఆయన అనుకున్న స్థాయికి నిన్ను తెచ్చుకుంటాడు. నీ మీద ఆశలు నీకు కాదు, ఆయనకున్నాయి. ఇడు పనికిరానోడు, పనికిమాలినోడు, ఈడు అట్టంటోడు, ఇటు ఇట్టంటోడు అనిపించుకున్నోడే అనేకులకు దిక్కయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. యోసేపుని వాళ్ళు కలలు కనేవాడు, ఈ పనికిమాలినోడు తింటాడు, నిద్రపోతాడు, మనమేమో గొర్రెలు గాయటానికి చాకిరీ చేస్తున్నాం. ఆ ముసలోడు ఆడిని దగ్గర పెట్టుకున్నాడు. ఎవరిని? యోసేపుని, కలలు కనేవాడిని. ఆడికి ఏం పనే పాట, తింటుంటాడు, కలలుగా అంటుంటాడు, వేస్ట్ గాడు. ఎన్నో అనుకున్నా. చివరికి వాళ్ళందరికీ కూడిపెట్టింది ఎవరు? ఎవడు వేస్ట్ గాడు అనుకున్నారో, ఎవరు పనికి రావడం అనుకున్నారు, ఎవరు అట్లాంటోడు ఇట్లాంటోడు అనుకున్నారు, అతడే వాళ్ళందరికీ దిక్కయ్యాడు. ఈరోజు పనికి మాలినోడు, ఇడు తాగుబోతాడు, ఇడు వేస్ట్ గాడు, ఇడు తిరుగుబోతుడు, ఇడు అట్టంటోడు, ఇడు ఇట్టంటోడు, ఇడు చదువు లేనోడు, ఇడికి ఏం తెలియదు, ఇడు తెలివి తక్కువడు, ఇడు దద్దమ్మ, ఇడు అట్టంటోడు ఇట్టంటోడు అనుకున్నోడే నా దేవుడు చేతబట్టాడు. నా దేవుడు బలపరుస్తాడు. ఆ వ్యసనాల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనే నిన్ను వెలిగిస్తాడు. అన్నోళ్ళని నిన్ను కనపరిచేటట్టు నా దేవుడు చేయగలడు. వాళ్ళందరికీ నువ్వు ఆధారం అయ్యేటట్టు నా దేవుడు చెయ్యగలడు. పనికి మాలింది, తెలివి తక్కువది,
అట్లాంటిది ఇట్లాంటిది అనుకున్నదే రేపు అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది. అమ్మా, నీ వల్లనే మేము తెలుసుకున్నాం, నీ వల్లనే మేము కాపాడబడ్డాం, నిజంగా నువ్వు లేకపోతే మేమేమో అనే స్థితికి నా దేవుడు తెస్తాం. ఆమేన్. మనసారా చెప్పు ఆమేన్. ఇదేదో ఓదార్చాలని చెప్పట్లా, దేవుడు నాతో మాట్లాడాడు. ఈవేళ నేను మీతో పంచుకున్నాను సందేశాన్ని. ఎక్కడెక్కడ చెదరి ఉన్న ఇశ్రాయేలు జనమంతటిని ఒక దగ్గర సమకూర్చి ఒక దేశముగా చేసి ఇన్ని సంవత్సరాల్లో దాన్ని విస్తరింపజేసి ఇప్పుడు వాళ్ళ కొట్లాట అదే, ఈ భూభాగం అంతా మాది, మా పితరుడైన అబ్రహాము మాకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూభాగం. అరబ్బులు ఎవరు? అబ్రహాము హాగరులకు పుట్టిన ఇష్మాయేలు సంతతి అరబ్బులు. ఐగుప్తురాలు హాగరు తర్వాత అరేబియా ఎడారిలో వదిలిపెట్టినప్పుడు ఇష్మాయేలును తీసుకొని తన ప్రదేశానికి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళకి ఈ కనానులో స్వాస్థ్యము లేదు. హాగరు సంతతికి కనాను దేశం అంటే ప్రస్తుత ఇజ్రాయేలు దేశం, దానిలో వాళ్ళకి స్వాస్థ్యం లేదు. మూడవ భార్య అయిన కేతురా సంతతికి కూడా ఇందులో స్వాస్థ్యము లేదు. వాళ్ళకి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశానికి పంపించినట్టుంది. కేతురా కూడా సంతానం పుట్టారు. శారా చనిపోయిన తరువాత అబ్రహాము కేతురా అనే స్త్రీని చేసుకొని ఆమెకు సంతానాన్ని కన్నాడు. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. ఆదికాండం మీరు చూస్తే ఫస్ట్ హాగరుకు పుట్టిన వాడి పేరేందండి? ఇష్మాయేలు. ఇష్మాయేలుని అతని తల్లిని ఎక్కడ వదిలిపెట్టమన్నాడు? అరణ్యంలో, ఎడారిలో వదిలిపెట్టమన్నాడు. వాళ్ళని ఆయనే ప్రొటెక్ట్ చేశాడు, దేవుడే చేసి. హాగరు కూడా వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాము కూడా వాగ్దానం ఇచ్చాడు. ఇష్మాయేలు గురించి నువ్వేం బాధపడొద్దు, అతనిలోంచి కూడా 12 రాజులు వస్తారు. ఆ రాజులు వాళ్ళు రాజ్యాలు పరిపాలిస్తారు. 10 నుంచి 12 మంది రాజులను వాళ్ళు కూడా వాగ్దానం చేశాడు. వాళ్ళదో సపరేట్ ప్రదేశం హాగరు సంబంధులది. అలాగే కేతురా సంబంధులు ఎవరో చూద్దాం. ఆదికాండం ఇంతసేపా 25వ అధ్యాయం 1వ వచనం చదువు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకుని, ఆమె పేరు కేతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్మాకు, షువాహు అనువారిని కనెను. ఎంతమంది వచ్చారు? 6 వచ్చారా? చదువు మళ్ళీ. ఆమె అతనికి జిమ్రాను ఒకడు, యోక్షాను ఒకడు, మేదాను మీద 3, మిద్యాను 4, ఇష్మాకు 5, షువాహు అనువారిని కనెను. అది ఈ 6 వీళ్ళ సంబంధులందరినీ కలిపి ఏం చేశాడు? వారికి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశాలకు పంపించేశాడు వాళ్ళని. ఒక బ్యాచ్నేమో అరేబియా ఎడారిలోకి పంపించాడు, వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు. కొంతమందినేమో తూర్పు దేశాలకు పంపించాడు, వాళ్ళు కొన్ని జనాంగాలే, వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు. అవి పక్కన పెడితే అబ్రహాము ఉన్నటువంటి ఆ కనాను ప్రాంతముని ఎవరికి కేటాయించాడంటే ఇస్సాకు కొడుకులకి కేటాయించాడు. మళ్ళా ఇస్సాకు కొడుకుల్లో అందరికి కాదు, 2 కొడుకులు ఉన్నారు, ఏశావు, యాకోబు. మళ్ళా యాకోబుకే. దేవునికి స్తోత్రం. యాకోబుకు పుట్టిన 12 కొడుకులు, 12 గోత్రాలు అనుకోండి. ఇక వాళ్ళందరిది అది. ఇక అక్కడ ఇంకొకటి ఉండకూడదు. అయితే ఏం జరిగింది? వీళ్ళు దరిద్ర పనులు చేసినప్పుడు దేవుడు వీళ్ళని చెదరగొట్టాడు అక్కడ నుంచి. వీళ్ళు చెడిపోయిన పనులు చేయటం, మళ్ళీ వీళ్ళకి దరువు వేయటం, మళ్ళీ మాకు సిగ్గు వచ్చిందని వీళ్ళు రావటం, మళ్ళీ అది వీళ్ళని సమకూర్చడం అనేవి జరిగినాయి. అలాగా వీళ్ళు పిచ్చి పనులు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టి తరిమేశాడు. యేసు ప్రభు కాలంలో కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. యేసు ప్రభుని సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు చేతులు కడుక్కుంటాడు, ఈ నీతిమంతుని రక్తం విషయమే నాకు ఏ సంబంధం లేదబాయ్, నేను నిరపరాధినని చేతులు కడుక్కుంటాడు. అప్పుడు ఈ ఉన్నోళ్ళు ఊరకుండొద్దు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటారు. అంటే ఆ నిరపరాధి రక్తము ఒకవేళ ఏదన్నా శాపమై వస్తే అది మాకు తగలాలి అన్నారు ఇశ్రాయేలీయులు. నోరు అది ఆగదు. అందుకే ఆయన సిలువను మోసుకొని పోతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఏడిస్తే
యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి. నేను ఇప్పుడు సిలువలో ప్రాణం పెడతాను, సమాధి చేయబడతాను, 3వ నాడు తిరిగి లెగుస్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఆ దరిద్రులు నా రక్తాన్ని మీ మీదకి, మీ పిల్లల మీదకి వచ్చేటట్టు కోరుకున్నారు. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అన్నాడు. ఇది జరిగిన తర్వాత క్రీస్తు శకం 70లో యెరూషలేము దండ్ల చేత చుట్టబడి ఆ మొదటి శతాబ్దంలోనే దారుణాతి దారుణంగా చెదరగొట్టబడింది. అక్కడి నుంచి చెదరిపోయారు. ఇక ఇప్పుడు మన గుంటూరు దగ్గర చేబ్రోల్లో కూడా కొంతమంది యూదులు ఉన్నారు. ఎఫ్రాయిం గోత్రికుల వాళ్ళే కదా, ఎఫ్రాయిం గోత్రికులే కదా. కొంతమంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. ఇక నేను కలిసి వచ్చాను, 2 times కలిసినట్టున్నాను వాళ్ళని నేను. వాళ్ళు పాత నిబంధన ఆచారం ప్రకారం సమాజ మందిరం ఉంటుంది వాళ్ళకి, ఒక రబ్బీ ఉంటాడు, బోధకుడు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని చదువుకుంటారు. అంత ఇశ్రాయేలు క్రమంలోనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా దాని బానీరు. అది వాళ్ళ గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా చేబ్రోల్ దగ్గర ఉన్నది అది సమాజ మందిరం. ఆ బ్రదర్ని అడిగినప్పుడు మేము కూడా తప్పకుండా వెళ్ళాలి, మేము ఇజ్రాయెల్కే చేరతాం, మేము ఇక్కడ ఉండం ఎక్కువ కాలం, వెళ్ళిపోతాం అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 100లాది కుటుంబాలు ఉన్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక 100 మంది వరకు మేము ఉన్నాము. దేశవ్యాప్తంగా చూస్తే అక్కడక్కడ కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. మేమంతా అక్కడికి చేరే వాళ్ళని, ఇక్కడ ఉంటాం మేమన్నారు. క్రీస్తు శకం 70లో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు 1948లో మళ్ళా ఒక దేశంగా నిలదొక్కారు. అంటే ఇంచుమించు ఎంత కాలము వాళ్ళు శాపాన్ని భరించారో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికైనా అది వాళ్ళదే. వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా తిరగని ఈ దేశాల మీద మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడే పెడతాడు. అది దేవుని గొప్పతనం, దేవుని వాగ్దానం యొక్క శక్తి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు అరబ్బులు గోల ఏంటంటే, ఎటుపోయారా మీరు, ఎటుపోయారు మీరు? శతాబ్దాలుగా మేము మా కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 1948 కల్లా వచ్చి జ్వరపడ్డారు. ఏందంటే ఇదిగో చూడండి, మా తాతది, మా ముత్తాతది అని స్వాస్థ్యాల గురించి చెబుతారు. ఎప్పుడు అనంగా పోయారు మీరు? మేము వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇది మేము సొంతంగా చేసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది చూడు, అట్లుంటుంది అన్నమాట. హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది కదండి, తెలుసా మీకు? పాతకాలపు చెరువులన్నీ కబ్జాలకు గురయ్యి అధికారికంగా పట్టాలు వచ్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి. చాలా మందికి మైండ్ పోతుంది అదే, సార్ మేము డబ్బులు ఇచ్చి కొనుగోలు, మాకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు, మరి ఇవి ప్రభుత్వానికి సంబంధించినవి అయితే ఎలా రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ని కూడా స్వాధీనం చేసుకుంటుంది అన్నమాట. మీకు ఎవరు చేశారో, ఎందుకు చేశారో, వాళ్ళని మీరు ఎలా నమ్మి మోసపోయారో మా సంబంధం లేదు. ఇవన్నీ మా చెరువులు లేవండని మొత్తం బిల్డింగులు కోల్దోస్తున్నారు. అట్లాగే ఇశ్రాయేల్ జనాంగం మళ్ళీ ఆడికి చేరి అప్పటికి శతాబ్దాల నుంచి ఉంటున్నటువంటి అరబ్బుల్ని తరుముతున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది. గాజా పట్టి చాలా వరకు ఖాళీ చేపించారు. మీరు కావాలంటే చూడండి, మ్యాప్ చూసుకోండి. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డప్పుడు ఆ ప్రదేశంలో 3 భాగాలు అరబ్బులే, ఒక భాగం వీళ్ళు. ఇప్పుడు చూడండి, మొత్తం 90% వీళ్ళే ఉన్నారు, ఒక 10% మాత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తనుకొడుతున్నారు ఇప్పుడు. అదేంటంటే మా తాతది, మా ముత్తాతది, ఇది మాది. ఈ మాటకి అమెరికా కూడా సపోర్ట్. ఎందుకంటే బైబిల్లో రాసుంది, తరతరాలుగా ఈ గ్రంథం రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇది వాళ్ళదే. దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి,
కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఇజ్రాయెల్ పక్షంగా నిలబడింది. అదిగో స్టార్టింగ్లో ఇజ్రాయెల్ అని చూడండి, పాలస్తీన్ ఫస్ట్ది గ్రీన్ కలర్, తర్వాత ఇజ్రాయెల్ వచ్చింది, ఎంటర్ అయింది. అప్పుడు ఎంత భాగం ఉంది? సగం సగం ఉంది. ఎప్పటికి? 1947కి. 1967కి వచ్చేటప్పటికి చాలా భాగం ఖాళీ చేసింది. ప్రజెంట్ చూడండి, ఇజ్రాయెల్ మొత్తం ఆక్యుపై చేసింది. వైట్ అంతా ఇజ్రాయెల్ అనమాట. ఈ 4 బాక్సులో కనపడుతున్న తెలుపు అంతా ఇజ్రాయెల్, ఆ మధ్య మధ్య చుక్కల్లాగా కనపడుతున్న గ్రీన్ అరబ్బులు. ఇప్పుడు ఆ కాస్త కూడా వైనం చేశారు. దేవునికి స్తోత్రం. ఇంకా కాస్త కూర్చుంటే దాన్ని కూడా వైనం చేస్తారు. వాళ్ళు మాతో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొత్తం మా తాత ఎవరు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన భూమి అది. చూడండి, అది దేవునికే సాధ్యమైద్ది కానీ ఏ నరుడికి సాధ్యం కాదు. 1900 సంవత్సరాల క్రితం చెదరిపోయినటువంటి జనాంగాల్ని మళ్ళా తీసుకొచ్చి అదే ప్రదేశంలో పెట్టి వాళ్ళని మళ్ళా నాటటం, స్థిరపరచడం అంటే మనుషులకు సాధ్యమైద్దా? అందుకే ఆయనను గూర్చి సత్యదేవుడని సాక్ష్యం ఇచ్చేది. ఆయన వాగ్దానం అంత పటిష్టంగా ఉంటుంది. పోయారు, ఎడిపోయారో అడ్రస్ లేకుండా పోయారు, దరిద్రులు అనుకొని అందరూ వచ్చి ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయి శతాబ్దాలుగా బతికారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి కొప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేస్తే భక్తుల భక్తిని బట్టి వాళ్ళని దీవించి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మీద అంత ఖచ్చితంగా నిలబడతాడు దేవుడు. ఆయన గొప్పతనం అది. ఇప్పుడు నేను మీకు ఈ విషయంలో ఏం నేర్పదలుచుకున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక సాధారణమైనటువంటి పాత్రని మనం సంపాదించుకోవడానికి ఎక్కువ వెల చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఒక బంగారు పాత్రను పొందాలంటే లక్షల వెల చెల్లించాలి. అలాగే దేవుడు మన విషయంలో కూడా చాలా రిస్క్ చేశాడు. ఇప్పటికే ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు మనల్ని ఎన్ని విధాలుగా సేవ్ చేశాడో, బలపరిచాడో, ప్రోత్సహించాడో మనకు తెలుసు. మనం ఒకవేళ మర్చిపోయిందా రేపు అక్కడ గుర్తు చేస్తాడు. ఇన్నిసార్లు నువ్వు దారులు తప్పితే, ఇన్నిసార్లు నేను వెన్నంటి నీ పట్టుదలను బట్టిగా నువ్వు ఎప్పుడో పట్టుదల వదిలేసావు, కానీ నేను పట్టుబట్టి నిన్ను లైన్లోకి తీసుకొచ్చాను నేను అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, దేవుడు మన కోసం సిద్ధపరిచినది మన ఫ్యూచర్ ఏంటనేది మనకు తెలియదు. కొద్దో గొప్ప చెప్తాడు వాగ్దానం ద్వారాను, దర్శనం ద్వారా దేవుడు తన వాగ్దానాలను మనతో మాట్లాడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనకు 2 లక్షణాలు ఉన్నాయి. మనకు వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా మర్చిపోతాం. వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొన్ని సంవత్సరం ఏదో వాగ్దానం తీసుకొని ఉంటారుగా, మీ వాగ్దానం ఏంటి చెప్పండి. అన్న నాకు గుర్తు లేదన్న, అబద్ధం ఎందుకు, దేవుడు చూస్తున్నాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదిగో ఇట్లా కదిలించండి చేతులు. వాగ్దానం గుర్తు లేదన్నోళ్ళు కదిలించండి, సరిగ్గా కదిలించండి. మరి ఎగబడి తీసుకున్నారు కదండి. ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా కాదా? దేవుడు మనల్ని దర్శించిన దర్శనాలు మనం మర్చిపోతాం, దేవుడు మనకు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోతాం. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు. గట్టిగా, నీకు ఇలా చేస్తాను అని నీకు చెప్పిన మాట నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు. తగిన కాలమందు ఆయన అవన్నీ నెరవేరుస్తాడు. అది ఆయన గొప్పతనం. మొట్టమొదటిది ఏంటి? మన ఫ్యూచర్ మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. రెండవ విషయం, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తులోకి మనల్ని నడిపించడానికి శ్రేష్టమైన పాత్రలను చేసి మన ద్వారా జనములు కదిలింపబడినట్లు జనములకు ఆశీర్వాదకరంగా మనల్ని చేయడానికి రెండవ పాయింట్లో దేవుడు చాలా రిస్క్ చేస్తున్నాడు. నీకేమో నీ కంటికి కనపడి కష్టపడితేనే నీకు అర్థమైద్ది, కానీ మరుగు నుండి ఆయన చాలా రాత్రి మగళ్ళు నిన్ను నన్ను కాచుకుంటున్నాడు. లేకపోతే ఎన్నోసార్లు
నీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయి అడ్రస్ లేకుండా పోయేదానివి, పోయేవాడివి. కానీ ఈ రోజు వరకు విశ్వాసం ముందు నిలిచున్నావంటే అది నీ గొప్పదనం కాదు, ఆయన పట్టుదల, ఆయన కృప. 2, మూడవది, అబ్రహాం అనుకోని ఉండొచ్చు, ప్రపంచం మీద చాలా మంది మనుషులు ఉంటే ఏనేది నన్నే ఎట్లా చెప్తున్నాడు, నన్నే అన్ని తెంచేసుకో అంటాడు, ఏంది నాకే ఈ పరిస్థితులు ఏంది, అసలు నన్ను స్పెషల్గా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంటి? నేను చెప్తున్నాను, విలువైన పాత్రగా మనల్ని మలిచే ప్రక్రియలో ఆయన రిస్క్ చేస్తాడు, మనల్ని కూడా కొన్నిసార్లు రిస్కుల్లోకి నెడతాడు. మనం రిస్కులో పడ్డామంటేనే ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడ్డట్టు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. కొడుకు రిస్క్లో పడ్డాడంటే కొడుకు ఏమన్నా రిస్క్, తండ్రికి కూడా. అసలు పెద్ద రిస్క్ చేసేది ఎవరు? ఈడನ್ನು నిద్రపోతాడు, నిద్రపోకుండా మేలుకునేది ఎవరు? అది గొప్ప విషయం. కొన్నిసార్లు మనకి అలాంటి రిస్కులు ఎదురైనప్పుడు, అలాంటి ఒత్తిళ్లలోకి మనం నెట్టబడ్డప్పుడు, జనాలందరూ బాగానే ఉన్నారు, విశ్వాసులంతా బాగానే ఉన్నారు, నాకేంది ఇట్లా, అసలు నా పరిస్థితి ఏంది విచిత్రంగా ఉంటుంది అనే డౌట్ మనకు వచ్చింది. కొంతమంది దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యాలు చెబుతూ ఉంటే వాళ్ళకి అది చేశాడంట, వీళ్ళకి ఇది చేశాడంట, వాళ్ళు ఎగిరి సాక్ష్యాలు చెబుతారు. నాకేమో అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఉంటానో ఓడతానో కూడా అర్థం కావట్లేదు, నా గతి ఏందో, అసలు ఎందుకు నన్ను దేవుడు ఇట్లా చేస్తున్నాడు? మరి మిగిలిన పాస్టర్లు అంతా బాగానే ఉన్నారు, అందరూ 3 పువ్వులు 6 కాయల్లాగా సేవలు చేసుకుంటున్నారు, నా బతుకేంది ఇట్టయిపోయింది? ఏ అడుగేసినా ముందుకు రాదు, ఏ అడుగేసినా అది అస్తవ్యస్తంగా ఉంటుంది, అధ్వాన్నంగా ఉంటుంది. ఏందో నా సేవ కూడా నాకు అంత ఆశీర్వాదకరంగా లేదు, ఏందో నా జీవితం, నా పరిస్థితి. సేవ చేసే వాళ్ళకి ఉంటుంది ఇది, విశ్వాసులకు ఉంటుంది, పరిచర్య చేసే పరిచారకులకు ఉంటుంది. ఇలాంటి ఒత్తిళ్ళు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనసులో కలిగే ఆలోచనలు అవే. మీలో ఎవరికైనా ఇలాంటి తలంపులు వచ్చినాయా? ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంటుంది, దేవుడు ఏమైనా పగబట్టాడా నా మీద, అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి, మరి నా బతికేందో ఇట్లా అయిపోయింది అనే ప్రశ్న మీలో ఎవరికైనా ఎప్పుడైనా తలెత్తిందా? మీకు తలెత్తకపోతే నాకు తెలియదు, నాకు మాత్రం అనేక సార్లు వచ్చింది. ఇప్పుడు ధైర్యం చేస్తాను, నాకు తెలుసుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? కొన్నిసార్లు మన స్వజనులో నుండి మనల్ని వేరు చేస్తాడు, మనకిష్టమైన వారి నుండి మనం విడిపోయేటట్టు పరిస్థితులు ఎదురవుతాయి. మనకిష్టమైన కొన్ని కోల్పోయే పరిస్థితులు మనకు వస్తాయి. అబ్రహాముకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ నాన్నను కోల్పోయాడు. సహోదరుడి కొడుకు లోతు అంటే చాలా ఇష్టం, నీకు తెలుసు ఆ సంగతి. ఆఖరికి లోతుని బందీగా తీసుకొని పోతున్నారంటే 4 రాజుల్ని తరిమి వాళ్ళంతన్నీ ఆ సొమ్ము తీసుకొచ్చి లోతు ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ సెటిల్ చేశాడు అబ్రహాము. ఆఖరికి దేవుడు వచ్చి అగ్నితో నాశనం చేయడానికి నేను వచ్చానన్నప్పుడు లోతు కోసం వేడుకుంటాడు. చాలా ఇష్టం లోతు అంటే, కానీ తెంచుకొని వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది, కోపం వచ్చింది దేవుని మీద. ఎందుకు చేసావా ఇట్ట, ఏం పాపం చేశాననే, నేనేం నీ తప్పి బతికానా, నేనేమన్నా అట్లా ఇట్లా ఉన్నానా, నేను క్రమంగా లేనా, నేను భక్తిగా లేనా, ఆత్మీయంగా లేనా, నీకు ప్రార్థన చేయట్లేదా, నీ ఎందుకు విశ్వాసం ఉంచలేదా, ఎందుకు చేసావు ఇట్లా, నాకెంతో ఇష్టమైన వారు నాకు ఎందుకు దూరం చేశావు అని నిలదీసిన ఘట్టాలు మన జీవితంలో మనకు ఎదురై ఉండొచ్చు. మనం దేవుని వైపు చూచి ఏడ్చుకొని ఉండొచ్చు. అలాగే మనం ఎంతో ప్రేమించే వాళ్ళు మనల్ని ముఖం మీదనే తృణీకరించి మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. నానా మాటలని మన దగ్గర మేలు పొందిన వాళ్ళు, ఉపకారం పొందిన వాళ్ళు మన ముఖం మీదనే మనల్ని తృణీకరించి వెళ్ళిపోయిన అనుభవాలు కూడా మనలో కొంతమందికి ఎదురై ఉండొచ్చు. వాళ్ళకి నేనేమన్యాయం చేశాను దేవా,
వెళ్ళింది కాక మళ్ళీ నా మీద ఇంత విషం కక్కుతున్నారు. నేను వాళ్ళకి ఎంత మేలు చేశాను, ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాను, నన్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడేంది నాయన నా మీద కత్తులు విసురుతున్నారు, విషం కక్కుతున్నారు. మనకిష్టమైన వాళ్ళని కొంతమందిని లాస్ అవుతాం. మనం ఎంతో ప్రేమించే వాళ్ళని కొంతమంది మన ముఖం మీదనే తృణీకరించి వెళ్ళిపోయే పరిస్థితులు మనకి ఏర్పడు. మనకెంతో ఇష్టమైన ప్రదేశాల నుంచి, సమాజాల్లోంచి మనం మరో ప్రాంతానికి పంపబడతాం. ఎవరికైనా బాధే. ఇప్పుడు ఈ ఉన్నూరు వదిలిపెట్టి ఇంకొక ఊరు పోవాలంటే బాధ కాదా? పుట్టి పెరిగి ఎంతోమంది ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ఏదో ఎవరు ఎరగని కొత్త ప్రాంతానికి పోయి బ్రతకడం అంటే కొంచెం బాధతో కూడిన వ్యవహారమా కాదా చెప్పండి? మీరు మీ సొంత ప్రాంతాల్లో ఉంటున్నారా, వేరే వాళ్ళ నుంచి వచ్చారా? ఎవరి సొంత ప్రాంతాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక ఊరు వదిలేసి, సొంత ప్రాంతాన్ని, సొంత జనుల్ని, సొంత ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళి తాను ఎరగని కొత్త మనుషుల మధ్యలో బతకాలంటే ఎంత యాతనో. కానీ కొంతమందికి అలాంటి పరిస్థితులు వస్తాయి. వేడ దగ్గర సేవకులు సేవ చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళిపోవాలి. మా రాజేంద్ర కర్ణాటక పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోవాలి. జడ్సన్ ఒంగోలు పోయాడు, ఎవ్వరూ తెలియదు పాపం. రవి అద్దంకి పోయాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇంకొక రవి ఉన్నాడు, రేపు మచిలీపట్నం పోతాడు. మొన్న ప్రతిష్ఠింపబడింది రవి. అక్కడే స్థిరపడాలి. నాకు బాధగానే ఉంటుంది. వాళ్ళ ప్రదేశాలు వదిలిపెట్టి, వాళ్ళకి పరిచేస్తున్న వదిలిపెట్టి తాము ఎరగని ప్రదేశంలో ఒక క్రొత్త జీవితం మొదలు పెట్టాలంటే, ఓ రకంగా చెప్పాలంటే దుఃఖంతో కూడిన విషయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తప్పదు, వెళ్ళాలి. నడు అంటే కదలాలి. కొన్నిటిని వదిలేయమంటాడు, మనకు లాభం కలిగించే వాటిని వదిలేయమంటాడు, వదిలేయాలి. ఇలా చేయాల్సి వచ్చినప్పుడు నొప్పి కలిగి నా ఏదైనా పగబట్టాడా? అందరిని వదిలిపెట్టి నువ్వు గదులు అంటాడు ఏంది? ఇప్పుడు మావాడు అనుకోవచ్చు, రాజేంద్ర అనుకోవచ్చు, అందరిని ఏమో దగ్గర 100 కిలోమీటర్ల లోపల ఉంచి నన్ను తీసుకుని 400 కిలోమీటర్ల అవతల వేసాడు. ఎప్పుడన్నా రావాలన్నా కూడా అవకాశం లేదు. అది 400 కాదా, ఇది 800 కిలోమీటర్లు వచ్చింది. 600 కిలోమీటర్ల అవతల, 600 కిలోమీటర్ల అవతల పోవాలి. ఇప్పుడు ఆ సేవకుడు ఇక్కడే పెరిగినోడు, ఇక్కడే పుట్టింది, ఇక్కడేగా చిలకలూరుపేట వాస్తవ్యుడు. ఇప్పుడు కర్ణాటక నగరగరే పోవాలి అక్కడ సేవ చేయటానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు విడు అన్నాడంటే దాని వెనక ఆంతర్యం ఉంటుంది. నీ ముఖం మీదనే కొంతమంది నిన్ను లోతులాగా వదిలేసి వెళ్ళిపోయారంటే దాని వెనక నీకే లాభం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ శుభవేళ నీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. చెవిగలవాడు వినుగాక అని ప్రభా, పట్టుదల నీది కాదు నాది. నువ్వైతే ఆగిపోయేవాడు, నేనైతే నీ రెక్కబట్టుకొని నడిపించానని యెషయా గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నట్లు జనములు జయించుటకు కుడి చేతిని పట్టుకొని ఉన్నారు. ఎన్నోసార్లు ఓడిపోయిన వారు, ఆగిపోయిన వారు. దేవా, మేము నిష్ప్రయోజకులము నాయన. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజకుడయ్యాడు. పౌలు పలికినట్లు, పరిశుద్ధాత్ముడా నీవే కదా నన్ను గాని మమ్మల్ని గాని ప్రయోజకులుగా చేసింది నీవే కదా. ఎస్తేరు ప్రభు కనిష్టమైన కోరుకోకుండా అయ్యా అప్పగించుకున్నప్పుడు రాజుకు దయపుట్టేటట్టు చేసిన దేవుడు. ఇదిగో మా జీవితాల్లో కూడా ఇంతవరకు మాపై దయ చూపి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు కృతజ్ఞత. ఈవేళ ఎవరెవరు ఏ రీతిగా నాయన ఈ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఈ స్థలంలో ఉండి నాయన ఈ మాటలు విని కన్నీరు గార్చారు. ఓ ప్రభా, నిజంగా నేను చనిపోవాలనుకున్నానయ్యా, విశ్వాసాన్ని విడిచిపెట్టాలనుకున్నానయ్యా,
సేవ నాకు వద్దనుకున్నాను ప్రభువా, ఈ పరిచర్య చేయలేను అనుకున్నాను నాయన. ఎవరు నిజంగా యథార్థంగా తమ తప్పులు ఒప్పుకున్నారు వారిని తిరిగి బలపరచండి. ఎంతవరకు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. ఎంతవరకు చూసిన ఆత్మీయ అనుభవాలు, ఆశీర్వాదాల కంటే మరి ఎక్కువ నువ్వు చూడబోతున్నావా అని వాగ్దానం చేస్తున్నందుకే స్తోత్రాలు ప్రభువా. ప్రతి బిడ్డను బలపరచండి. నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నా ప్రణాళిక చొప్పున నువ్వు లోబడాలని ఎవరితో మాట్లాడావో వారందరూ నీకు లోబడి నీ పని వెళుదురు కాక ప్రభు. అనేక జనాంగాలకు, అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్క బిడ్డ మారునుగాక ప్రభు. నీ ఆత్మ మెండుగా నాయన కుమ్మరించండి. ఎంతవరకు ప్రభు నాకే ఎందుకు ఈ స్థితి అని అప్పులను బట్టి, రోగాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి కృంగిపోయి ఉంటే ప్రభు ఒక దినాన్ని ఏసేపు ఒకవేళ కలత చెంది ఉండొచ్చేమో, కానీ అన్నలను తండ్రిని చూసినప్పుడు ఆనందంతో నా ప్రభు ఏడవటం నాయన కష్టమైపోయిన పరిస్థితి ప్రభు. దుఃఖమును భరించలేనంత సంతోషకరమైన రోజులు నాయన. నా ప్రభు మీరు ఇప్పుడైతే ఏడుస్తున్నారు, కానీ మళ్ళా నేను మిమ్మల్ని చూసేదను మీరు నవ్వేదరు అన్న బట్టి, వేదనను బట్టి కృంగిపోయి ఏడుస్తున్న వారు సంతోషించే కృపను నాయన బిడ్డలకు దయచేయండి. మీ దాసునికి నాయన మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత కొరకు వందనాలు. ఈ దినమున మీ దాసుని ద్వారా వాక్య వెలుగులో అందరినీ దర్శించినందుకై స్తోత్రాలయ్యా. నిజంగా మేమెంత అజ్ఞానులకు ప్రభువా అయ్యా, అనేక మార్లు వాగ్దానాలు, ప్రమాణాలు, దర్శనాలు మర్చిపోయిన వారము ప్రభువా. మీరు మమ్మల్ని క్షమించండి. మాతో చేసిన వాగ్దానాలు నెరవేర్చుతూ ఉన్న విధానం కొరకై స్తోత్రాలు. అనేక వాగ్దానాలు నెరవేర్చబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా ఎస్తేరు పట్ల ఉన్న ప్రణాళిక మొర్దెకై కానీ ఎస్తేరు కానీ ఎవ్వరికి జనాంగానికి తెలియదు ప్రభు, కానీ మీరు ఎరిగి ఉండి నెరవేర్చారు. అలాగే నీ స్థలంలో ఉన్న బిడ్డల పైన ఏ విధమైన ప్రణాళిక ఉందో వారు గ్రహించలేరు, మేము గ్రహించలేము. కానీ నీ యొక్క ఉద్దేశం చొప్పున నెరవేరునుగాక ప్రభు. నీ దాసుల జీవితం ఎలాగైతే నెరవేర్చబడిందో నీ దాసుల ద్వారా అనుగ్రహింపబడి సంఘమంతటి బిడ్డల జీవితాల్లో ఆ రీతిగా నెరవేర్చబడునుగాక. పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరిలో జరుగునుగాక. కొరింగిన వారు యేసు క్రీస్తు నామములో లేవనెత్తబడునుగాక. నీకే సమస్త మహిమ ఆరోపిస్తూ మీ దాసులను దీవించి ఇంకా శక్తితో నింపి కృపల్లో వర్ధల్ల చేయము. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో రోగుల గది రాసి ప్రార్థించుట ద్వారా వారికి స్వస్థత చేకూర్చు. ఇక్కడ నిలిచిన వారిలో ఎవరు ఏ విధమైన శ్రమలో ఉన్నారు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, శోధనలో ఉన్నారు, వారందరిని ఒక్క పర్యాయం జ్ఞాపకం చేసుకున్న కన్న తండ్రి వారిని స్వస్థపరచు. వారి చేయిను పట్టుకో. వారి ద్వారా జనములు ఆశీర్వదించబడినట్లు మమ్మల్ని, మా బిడ్డల్ని ఆశీర్వదించు. అనేక కుటుంబాలకు మా బిడ్డలు దీవెన కావాలి, వారి సొంత కుటుంబాలకు దీవెన కావాలి, బంధుజనులకు దీవెన కావాలి, సమాజ ప్రజలకు దీవెన కావాలి. మమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దు. మమ్మల్ని బలపరచు, స్వస్థపరచు. నీ కొరకు సాక్షులుగా వాడుకు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్.